అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్వతంత్ర దినోత్సవం రోజు అంటే రేపు ఆగస్టు 15 రోజున పాటించాల్సిన రూల్స్ అండి. లేదంటే జైలుకే. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలో స్వతంత్ర దినోత్సవం సర్వం సిద్ధమైందండి వేడుకలకు. ముఖ్యంగా పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకల నిర్వహణకు సంబంధించిన ప్రాక్టీస్‌లు కూడా పూర్తయ్యాయి. ఆగస్టు 15 రోజున మనం జరుపుకోబోయేది 78వ స్వతంత్ర దినోత్సవము. అంటే స్వాతంత్ర దినోత్సవం అంటే ముందుగా గుర్తొచ్చేది జెండా ఎగరవేయడము. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట భారతీయులు సగౌరవంగా జెండాను అయితే ఎగరవేస్తారు. అయితే జెండాను ఎగరవేయడం ఎంత ముఖ్యమో వేడుక పూర్తయ్యాక జెండాను భద్రపరచడం కూడా అంతే ముఖ్యము అని నిపుణులు చెప్తూ ఉన్నారు. 2002 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అనుసరించిన ఏదైనా వ్యక్తి లేదా సంస్థ లేదా ప్రైవేట్ లేదా పబ్లిక్ లేదా విద్యా సంస్థ అన్ని అన్ని రోజులు వివిధ సందర్భాల్లో త్రివర్ణ పతాకాన్నైతే ఎగరవేయొచ్చు. ఫ్లాగ్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం జెండాను ఎలా ఎగరవేయాలి, ఎగరవేశాక ఏం చేయాలి అనే విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ జెండాను ఎలాంటి గౌరవం ఇవ్వాలి ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాము. జాతీయ జెండా గురించిన ఆసక్తికరమైన విషయాలు. జాతీయ జెండా ఎవరైనా కోరుకున్నంత పెద్దదిగా గాని, లేదంటే సైజులో చిన్నదిగా గాని ఎగరవేయవచ్చు. కానీ జాతీయ జెండా పొడవు, వెడల్పు మాత్రం 3:2 3:2 అయితే ఉండాలి. అంటే దీర్ఘ చతురస్రాకారంలోనే ఉండాలి. ఈ విధంగా డిసెంబర్ 30, 2021 నాటి సవరణ తర్వాత జెండాకు వాడే మెటీరియల్ పత్తి, పాలిస్టర్, ఉన్ని, పట్టు లేదా ఖాదీ బంటింగ్ ఉండాలి. జెండాను బహిరంగ ప్రదేశాల్లో లేదా ప్రజా ప్రతినిధుల ఇంటిపై ఉంచితే దాన్ని పగలు, రాత్రి ఎగరవేయవచ్చు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అలాగే గవర్నర్, ఇతర ప్రముఖుల వాహనం మినహా మరే వాహనం మీద కూడా జాతీయ జెండాను ఎగరవేయకూడదు. జెండాను ఏ వాహనం యొక్క భుజాలు వెనుక భుజాలు గాని, వెనుక భాగం కవర్ అయ్యేలా గాని ఉపయోగించకూడదు మన శరీరానికి కూడా. జాతీయ గౌరవాన్ని, అవమానాలను నిరోధక చట్టం 1971లోని సెక్షన్ 2 ప్రకారం ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు చూస్తుండగా జాతీయ జెండాను కాల్చడం గాని, అపవిత్రం గాని చేయకూడదు. నాశనం గాని చేయకూడదు. తొక్కడం లేదా ఇతర పనులకు వాడకూడదు. ఇలా చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. జాతీయ జెండాను జాగ్రత్త పరచడము. జాతీయ జెండాకు ఎలాంటి నష్టం లేదా రంగు మారకుండా చూసుకోవాలి. అంటే ఆ విధంగా భద్రపరచాలన్నమాట. జెండాను శుభ్రంగా పొడిగా ఉండే ప్రదేశంలో అయితే చక్కగా మడవండి సాంప్రదాయకంగా జాతీయ జెండా పతాకాన్ని దీర్ఘ చతురస్రాకారంలో మడతబెట్టి ఈ మేరకు కుంకుమ పువ్వు బ్యాండ్ పైన ఉండేలాగా మడతపెట్టి ఆ విధంగా తేమ వీరిని దూరంగా ఉండి పొడి ప్రదేశాల్లో జెండా నిల్వ చేయండి. సురక్షిత కవర్ లేదా పెట్టెను ఉపయోగించాలండి జెండా భద్రపరచడానికి. జెండా పాడైపోయినా లేదా చిరిగిపోయినా మరమ్మత్తు చేయలేనంతగా మురికిగా ఉంటే దాన్ని గౌరవమైన పద్ధతిలో పారవేయాలి. అంతేగాని ఎట్లా పడితే అట్లా పారేయకూడదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అటువంటి జెండాను పూర్తిగా ప్రైవేట్‌గా నాశనం చేయాలని సిఫార్సు చేస్తుంది. ప్రాధాన్యంగా కాల్చడం ద్వారా లేదా జెండా గౌరవాన్ని అనుకరించే ఈ విధంగా అయితే చేయకూడదు కాల్చడం అలాంటివి. జెండాను డ్రేపరీ లేదా పేస్టూన్ లేదా సాధారణ ఏదైనా అలంకారం కోసం కూడా ఉపయోగించకూడదు. జెండాను కాస్ట్యూమ్స్‌గా కూడా ఉపయోగించకూడదు. యూనిఫార్మ్‌గా ఉపయోగించకూడదు. కుట్టు మిషన్‌లకు, కుషన్‌లకు, రుమాలకు, నాప్కిన్‌లకు అలాగే ఏదైనా డ్రెస్ మెటీరియల్‌లకు అలాగే జెండాను ముద్రించకూడదన్నమాట. ఎంబ్రాయిడరీ కూడా చేసుకోకూడదన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఈ రూల్స్ అయితే పాటించాల్సి ఉంది. లేదంటే జైలుకి అని అయితే చెప్తున్నారు. జై హింద్.